వెంతురు చెట్టు. వెంతురు కొన్ని ప్రాంతాల్లో దీన్ని తుమ్మ చెట్టు అంటారు. అంటే తుమ్మ కాదు, తుమ్మ జాతి చెందిన వృక్షమే కానీ దీని పేరు వెంతురు చెట్టు సరైన పదం. అయితే మేము ఫస్ట్లో అడవికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది ఈ చెట్టుని. ఎందుకంటే ఈ చెట్టు పైన జీరంగులు ఎక్కువ ఉంటాయి. జీరంగులు, బంగారు పురుగులు అవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుని ఎక్కువగా తింటాయి అన్నమాట. అవి ఈ ఆకుని తిని దీనిపైన ఉంటాయి. దీనిపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి ముళ్ళు వాటికి రక్షణ కాబట్టి ఎక్కువగా ఉంటాయి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీని యొక్క బెరడు ఉంది కదా, ఈ బెరడు దాని పట్ట అంటారు. దాన్ని తీసి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసి ఆ పొడిలో కొబ్బరి నూనె వేసి చర్మ రోగాలపైన, కాలిన గాయాలపైన రాస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆకుల్ని నొప్పులపైన కూడా ఉడకబెట్టి నొప్పులపైన కాపడం పెడుతూ ఉంటారు. జీరంగులకి ఆవాసం ఈ చెట్టు, తుమ్మాకు. పక్షులకి ఆవాసం ఈ చెట్టు. చాలా మంచి అద్భుతమైన ఔషధ మొక్క. దీన్ని మనం పరిరక్షించుకోవాలి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటికి చూడండి పువ్వులు ఉన్నాయి చూడండి. జమ్మి అంటారా? జమ్మి రాఖీ సీజన్ టైంలో అంటే రాఖీ ఫోటో సీతమ్మ వారి తలంబరాల చెట్టు అంటారు, ముక్కు పొడక చెట్టు అంటారు, గాజుల పలక చెట్టు అంటారు, అత్తాకోళ్ళ చెట్టు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు. కలర్ బాగుంది. మరి ఇవి ఏంటంటే ఇలా పట్టుకోగానే రాలిపోతాయి. ఇక చూడండి పట్టుకో రాలిపోతాయి. ఇన్ని తలంబరాల చెట్టు అని చెప్పి ఇట్లా తల మీద చల్లుకోవటం, ఇట్లా ఊదుకోవటం ఆడుకుంటారు పిల్లలు. ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే దీన్ని పొలంకి కంచిలా వాడుకోవచ్చు. పొలంకి కంచిలా వాడుకుంటే అందులోకి ఇతరులు వెళ్ళరు. అలాగే అడవి పందులు లాంటి, కుక్కలు లాంటికి రక్షణగా ఉంటుంది. పొలంకి కంచెగా దీన్ని వేసుకోవచ్చు. ఈ ఆకులు పైపోతుగా మాత్రం వాడుకోవాలి. చర్మ రోగాల్లో కడుపులోకి తీసుకోకూడదు. ఇది పైపోతుగా చర్మ రోగాలకి, కాలిన గాయాలకి, దెబ్బలకి, తెగిన గాయాలకి. గాయం తెగింది అనుకోండి, ఈ ఆకుల్ని దంచి కొంచెం అదిం పట్టామనుకోండి రక్తం అనేది ఆగుతున్నాడు. పూర్వకాలంలో పొలాల్లో ఆ విధంగా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు. చిన్న కూడా ఉంటాయి కదండి, ఇంత కొడంగి తప్పులు అంటుండే కన్నడలో. ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి పంట కింద సేంద్రియ వ్యవసాయంలో బాగా దుబ్బులుగా కట్టాలనుకోండి వరి పంట, ఈ ఆకులను తీసుకెళ్ళి కషాయం కాసి ఈ కషాయాలు కాస్త బెల్లం వేసి దీన్ని వరి పంట పైన పిచికారి చేస్తూ ఉంటారు మొదల ప్రాంతాల్లో. ఇలా ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో దీన్ని బాగా వాడుతూ ఉంటారు. ఈ ఆకులు అయితే పైపోతగా మాత్రమే వాడుకోవాలి. అలాగే దీనికి కాయలు ఉంటాయి, నలుపు రంగులో బఠానీ దిగిన సైజులో కాయలు ఉంటాయి. ఆ కాయల యొక్క రసం కూడా తెగిన గాయాలపైన వాడుతూ ఉంటారు. ఇది పైపోతగా వాడుకునే మొక్క తప్ప పొరపాటును కూడా దీని కడుపులోకి కాయలు కానీ, ఆకులు కానీ, బెరడు కానీ, వేరు కానీ తీసుకోకూడదు. పొలాలకి కంచగానే ఎక్కువ దీన్ని వాడుతూ ఉంటారు. ఇది పదరిల్లా పెరుగుతుంది. ఒకచోట చెట్టు పెరిగిందంటే దీని యొక్క సామ్రాజ్యాన్ని బాగా విస్తరిస్తుంది అన్నమాట.